హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారగనాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, అందరికీ పరమ గురువులందరికీ, ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మనం వర్తమాని భవ బుక్ నుంచి ఈ జ్ఞానాన్ని అద్భుతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. కష్టం లేకుండా మీ దగ్గరకు వస్తాయి. ఇక అలా ఉంటూనే మీరు వాటిని అనుభవించి ఆనందించవచ్చు. అవి కూడా తర్వాత పోతాయి. కాలాలు వస్తాయి, పోతాయి. కానీ ఆధారపడటం లేకపోవటం వలన నష్టపోయే భయము ఇక ఉండదు. జీవితం హాయిగా సాగుతుంది. వేరే ఇతర మూలం నుంచి వెలువడిన సంతోషం ఎప్పుడు అంత లోతుగా ఉండదు. అది కేవలం ఉనికి ఆనందం యొక్క పేలవమైన ప్రతిబింబం మాత్రమే. ఆటంకపరచని స్థితిలోకి ప్రవేశించినప్పుడు మీరు కనుగొనే అంతరంగ ప్రశాంతతల ఉనికిలో ఉండటం మిమ్మల్ని మనసు యొక్క వ్యతిరేక ధృవాల నుంచి తీసుకువెళుతుంది. రూపంపై ఆధారపడటం నుంచి స్వేచ్ఛను కలిగిస్తుంది. మీ చుట్టూ అంతా కాకుండా కుప్పకూలి మొక్కలైపోయినా సరే, మీరు ఇంకా లోతైన ప్రశాంతతను అనుభవించగలుగుతారు. మీరు సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటారు. ఇది కూడా అయిపోయింది. సారీ మాస్టర్స్, ఇది కూడా అయిపోయింది. ఇంకా దానికి సంబంధించినంత వరకు దాని అర్థం ఒకటే: మరింత వర్తమానంలో ఉండటం. మీరు ఒక్క ప్రస్తుతత్వపు స్థాయిని చేరినప్పుడు మీ జీవిత పరిస్థితికి ఏమి అవసరమో చెప్పటానికి ఇక మీకు ప్రతికూలత అవసరమే ఉండదు. కానీ ప్రతికూలత ఇంతవరకు దాన్ని ఉపయోగించుకోండి. మరింత వర్తమానంలో ఉండమని మీకు గుర్తు చేసే ఒక రకమైన గుర్తుగా దాన్ని ఉపయోగించుకోండి. ప్రశ్న: ప్రతికూలత పుట్టకుండా మనం ఎలా ఆపగలం? ఒక్కసారి అది వచ్చినప్పుడు దాన్ని ఎలా వదిలించుకోగలం? జవాబు: పూర్తిగా ప్రత్యక్షమైన ఉండటం ద్వారా అది పుట్టకుండా మీరు ఆపవచ్చు. కానీ అధైర్యపడవద్దు. ఈ భూమి మీద నిత్యం ప్రస్తుతత్వపు స్థితిలో నిలకడగా ఉండగలిగే వాళ్ళు ఇంకా చాలామందే ఉంటారని సహాయకర గుర్తుగా చూడండి. ఏదో ఒక రకమైన ప్రతికూలత మీలో ఉద్భవించిందని మీరు గమనించగానే దాన్ని వాటమిగా చూడవద్దు. దానిని మేలుకో మనసు నుంచి బయటపడు. వర్తమానం అవు అని చెప్పు. ఒక్క సహాయకర గుర్తుగా చూడండి. హాల్డన్ ఆల్సెల్ ఆధ్యాత్మిక బోధనలపై ఆసక్తి తర్వాతి సంవత్సరాలలో ఐలాండ్ అనే నవలను రచించారు. పగిలిపోయిన ఓడ వలన అతను ఓ ద్వీపం చేరతాడు. మిగతా ప్రపంచంలో సంబంధం లేని ఆ ద్వీపం
అతి అద్వితీయమైన నాగరికతను కలిగి ఉంటుంది. అసామాన్యమైన విషయం ఏమిటంటే అందులోని ప్రజలు మిగతా ప్రపంచంలా కాకుండా వాస్తవానికి బుద్ధి కలిగిన వారు. ఆ మనిషి గమనించిన మొట్టమొదటి విషయం, ఒక్క చెట్టుపై రంగురంగుల చిలుకలు నిరంతరం కొన్ని పదాలను పలుకుతున్నాయి. శ్రద్ధ పెట్టండి ఇక్కడ, ఇప్పుడు పై శ్రద్ధ పెట్టండి ఇక్కడ, ఇప్పుడు నిత్యం వర్తమానంలో ఉండడాన్ని గుర్తు చేసేందుకు ఆ ద్వీపవాసులు వాటికి ఆ పదాలు నేర్పారని తర్వాత మనకు తెలుస్తుంది. కనుక మీ ప్రతికూలత పుడుతుందని అనిపించినప్పుడల్లా అది బాహ్య కారణం వల్లనో, ఒక్క ఆలోచన లేదా మీకు తెలిసిన ఏ కారణము లేకుండా అది వచ్చిన ఒక్క వాణి శ్రద్ధ పెట్టండి ఇక్కడ, ఇప్పుడు మేల్కొండి అని చెప్తున్నట్లుగా దాన్ని చూడండి. కనీసం ఒక చిన్న చికాకు కూడా ప్రాముఖ్యమైనదే. దాన్ని సమ్మతించి గమనించాల్సి లేకుంటే గమనించని ప్రతిచర్యని ప్రోగైపోతాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఆ శక్తి క్షేత్రం మీలో అవసరం లేదని, అది ఎందుకు పనికిరాదని మీరు గ్రహించిన వెంటనే దాన్ని వదిలేస్తారు. కానీ నిస్సందేహంగా దాన్ని పూర్తిగా వదిలేలా చూసుకోండి. దాన్ని అలా వదలలేకపోతే ఇంతకు ముందు చెప్పినట్లు అది ఉందన్న విషయం స్వీకరించి మీ ధ్యాసను అనుభూతిలోకి తీసుకువెళ్ళండి. ఒక ప్రతికూల ప్రతిచర్యను విడిచిపెట్టడానికి వేరే విధానం ఉంది. ప్రతి చర్యకు బాహ్యకరమైన దానికి మీరు పారదర్శకమవుతున్నట్లు ఊహించడం ద్వారా అది అదృశ్యమయ్యేలా చేయవచ్చు. ఈ సాధనను ముందుగా మీరు చిన్ననాటి నుండి అల్పమైన వాటి నుంచి మొదలు పెడితే బావుంటుంది. మీరు ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చుందామనుకుంటారు. హఠాత్తుగా ప్రక్క రోడ్డు మీద వెళుతున్న కారులోని అల్లారం పెద్ద శబ్దం చేస్తుంది. చికాకు మొదలవుతుంది. ఆ చికాకు ఉద్దేశమేమిటి? ఏమీ ఉండదు. దాన్ని మీరు ఎందుకు సృష్టించారు? మీరు చేయలేదు. అది మనసు పని. అది పూర్తిగా అప్రయత్నం, పూర్తిగా అచేతనం. మనసు దాన్ని ఎందుకు సృష్టించింది? ఎందుకంటే దాని ఆటంక రూపమైన మీరు అనుభవించే ప్రతికూలత లేదా ఏదో రకమైన బాధ కోరుకునే పరిస్థితిని ఎలాగో కలిగిస్తుందనే అచేతనపు నమ్మకాన్ని అది నిలుపుకొని ఉంటుంది. ఇది భ్రమ. ఈ విషయంలో చికాకు లేదా కోపంగా ఇది సృష్టించే ఆటంకము కలిగించటానికి అది ప్రయత్నిస్తున్న అసలైన కారణం కన్నా మరింత తలపెట్టేదిగా ఉంటుంది. దీన్నంతా కూడా ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవచ్చు. భౌతిక శరీరపు గట్టిదనము, దృఢత్వమేమీ లేకుండా పారదర్శకమవుతున్నట్లు భావించండి. ఇప్పుడు శబ్దాన్ని లేదా ప్రతికూల ప్రతిస్పందనకు కారణమైనది ఏదైనా దాన్ని మీలోంచి సూటిగా పోనివ్వండి. అది ఇక మీలో ఏ దృఢమైన గోడను గుద్దుకోదు. నేను చెప్పినట్లు చిన్న విషయాలతో ముందు సాధన ప్రారంభించండి. కారు అలారం మోగుతున్న, కుక్క అరుస్తున్న, పిల్లలు
ట్రాఫిక్ జామ్ నిరంతరం జరగకూడని వాటిచే బాధాకరంగా కొట్టించుకుని మీలోని ఆటంకం అనే గోడను ఉంచుకునే బదులు ప్రతి దాన్ని మీ ద్వారా వెళ్ళనివ్వండి. ఎవరో మిమ్మల్ని బాధించే విధంగా లేదా మోటుగా ఏదో అంటారు, ఎదురు దాడి చేయడం, రక్షించుకోవడం, వెళ్ళిపోవటం వంటి అచేతన ప్రతికూలతలోకి వెళ్ళే బదులు సూటిగా మీ ద్వారా దాన్ని వెళ్ళనివ్వండి. ఆటంకపరచవద్దు. ఇంకా అక్కడ బాధపడే వాళ్ళు ఎవరూ లేనట్లు ఉంటుంది. అదే క్షమాపణ. ఈ విధంగా మీరు గాయపడని వారవుతారు. మీరు ఆ వ్యక్తి తన ప్రవర్తన స్వీకరించబడదని చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి మీ అంతర్స్థితిని అదుపు చేసే శక్తి ఇక ఉండదు. అప్పుడు మీరు మీ శక్తితో ఉంటారు, ఇంకొకరి క్రింద ఉండరు. మనసు చేత నడిపింపబడరు. అది కారు అలారం కావచ్చు, మోటు వ్యక్తి కావచ్చు, ఒక వరద, ఒక భూకంపము, లేదా మీరు సమకూర్చుకున్నవన్నీ కోల్పోయి ఉండవచ్చు. అన్నింటికీ ఒకటే ఆటంకపు తీరు ఉంటుంది. ప్రశ్న: నేను ధ్యాస సాధనను చేస్తున్నాను, వర్క్షాపుకు వెళుతున్నాను, ఆధ్యాత్మిక మీద ఎన్నో పుస్తకాలు చదివాను, ఆటంకపరచని స్థితిలో ఉండే ప్రయత్నము చేస్తున్నాను. కానీ నిజమైన అంతర్శాంతిని పొందారా అని మీరు నన్నడిగితే నా సమాధానం లేదు అనే ఉంటుంది. నేను దాన్ని ఎందుకు కనుక్కోలేకపోయాను? ఇంకేమి చేయగలను? జవాబు: మీరింకా బాహ్యం నుంచి కోరుకుంటున్నారు, ఆ కోరుకునే శైలి నుండి పడలేకపోతున్నారు. సమాధానం బహుశా మరో వర్క్షాపులో ఉంటుందేమో, బహుశా ఆ కొత్త ప్రక్రియలో ఉంటుందేమోనని ఎదురుచూస్తున్నారు. మీకు ఇది చెప్తున్నాను, శాంతి కోసం చూడకండి. ఇప్పుడు మీరున్న దాన్ని మించి మరో స్థితి కోసం చూడవద్దు. లేకపోతే అంతర్ఘర్షణను, చైతన్యరాహిత్య ఆటంకాన్ని మొదలు పెడతారు. శాంతంగా ఉండలేకపోతున్నందుకు మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ శాంతిని పూర్తిగా క్షమించిన క్షణంలో అది శాంతిగా మార్పు చెందుతుంది. మీరు దేన్నైనా పూర్తిగా స్వీకరించినట్లయితే అది మిమ్మల్ని అక్కడకు తీసుకువెళుతుంది. శాంతిలోకి తీసుకువెళ్ళేందుకు ఇదే అవశ్యమవడం యొక్క అద్భుతం. మరో చెంపను చూపించు అని 2000 సంవత్సరాల క్రిందట ఒక దివ్య జ్ఞానం పొందిన గురువు ఉపయోగించిన ఈ వాక్యాన్ని మీరు వినే ఉంటారు. ఆటంకపరచకుండా ఉండటాన్ని, ప్రతిచర్య కాకుండా ఉండటాన్ని సాంకేతికంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారా ఆయన? ఈ వివరణ ఇంకా ఆయన చేసిన అన్ని ఇతరమైన వివరణలు మీ జీవితపు బాహ్య ప్రవర్తనకు చెందినవి కాకుండా కేవలం మీ యథార్థానికి సంబంధితమైనవి. మీకు బంజన్ కథ చెప్తాను. బంజన్ కథ తెలుసా? ఆయన గొప్ప జెన్ మాస్టర్ అవ్వకముందు ఎన్నో సంవత్సరాల పాటు జ్ఞాన ప్రకాశం కోసం ప్రయత్నిస్తూ గడిపారు. కానీ అది ఆయనకు దొరకలేదు. అప్పుడు ఒకరోజు ఆయన మార్కెట్లో
నడుస్తుండగా ఒక కషాయి వాడికి అతని ఖాతాదారు కషాయివాడు ఇలా బదిలిచ్చాడు, నా దగ్గరున్న ప్రతి మాంసపు ముక్క మంచిది కానీ మాంసం అనేది ఇక్కడ లేదు. ఇది వినగానే భంజన్ జ్ఞానం పొందారు. ఇది వినగానే ఆ జెన్ మాస్టర్ జ్ఞానం పొందారంట. వివరణ గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు. ఉన్నదాన్ని మనం స్వీకరిస్తే ప్రతి మాంసపు ముక్క ప్రతి క్షణం మంచిదే. ఇదే జ్ఞానం మనసు యొక్క వ్యతిరేకతను మించి వెళ్ళడం వలన మీరు ఒక లోతైన సరస్సుగా మారుతారు. మీ జీవితపు బాహ్య పరిస్థితి అక్కడ జరుగుతుందేమోనై ఏదైనా సరే అది సరస్సు యొక్క ఉపరితల భాగము. ఋతుచక్రాలను అనుసరించి కొన్నిసార్లు నిశ్చలంగా, మరికొన్ని సార్లు కఠినంగా తుఫానులా ఉంటుంది. అయినప్పటికీ సరస్సు లోతు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. మీరు పూర్తి సరస్సు కేవలం ఉపరితలం కాదు, పైగా ఆద్యంతము నిశ్చలంగా ఉండే మీ లోతుతో మీరు సంబంధితమై ఉన్నారు. మానసికంగా ఒక పరిస్థితిలో అంటుకుపోయి మార్పును అడ్డుకోరు. మీ అంతర్శాంతి దానిపై ఆధారపడదు. మీరు ఉనికిలో స్థిరంగా నిలిచి ఉంటారు. అది మారనిది, కాల రహితమైనది, మరణము లేనిది. ఇక మీరు సంతోషం కోసం, సఫలత కోసం నిరంతరం మార్పు చెందే రూపాలతో కూడిన బాహ్య ప్రపంచం మీద ఆధారపడరు. మీరు వాటిని ఆనందించవచ్చు, వాటితో ఆడుకోవచ్చు, కొత్త రూపాలను సృష్టించవచ్చు, దానిలో ఉన్న ఆనందాన్నంతా అభినందించవచ్చు. కానీ వాటితో అంటుకుపోవాల్సిన అవసరం మీకు ఉండదు. ప్రశ్న: ఇంతగా మధ్యస్థమైపోతే, విడుదలైతే ఇతర మానవులకు కూడా దూరమైపోతామేమో కదా? ఈయన భలే అడుగుతున్నాడు. అంటే మనం అలా ఉంటే మరి మనం మనుషులకు కూడా దూరం అయిపోతామేమో కదా అని అడుగుతున్నాడు. జవాబు: దానికి వ్యతిరేకంగా అవుతాం. ఉనికిని మీరు తెలుసుకోనంత వరకు ఇతర మానవుల యథార్థము మీకు చిక్కదు. మీ స్వీయ యథార్థాన్ని మీ స్వీయ అనుభవాన్ని కనుగొనలేరు కనుక మీ మనసు వారి రూపాన్ని ఇష్టపడవచ్చు, లేకపోవచ్చు. కేవలం వారి శరీరమే కాకుండా అందులో వారి మనసు కూడా కలిసి ఉంటుంది. ఉనికి యొక్క ఎరుక ఉన్నప్పుడు మాత్రమే నిజమైన సంబంధం సంభవించగలదు. ఉనికి నుంచి రావడం వలన మరొక వ్యక్తి శరీరాన్ని, మనసును కేవలం ఒక తెరగా చూస్తారు. దాన్ని వెనకాల వారి అసలైన యథార్థాన్ని అనుభూతి చెందగలుగుతారు. మీది మీరు అనుభూతి చెందినట్లు కనుక మరొక్కరి చైతన్య రహిత ప్రవర్తనను కానీ, వారి బాధను కానీ ఎదుర్కొన్నప్పుడు మీరు ప్రస్తుతమై మీ ఉనికిలో సంబంధితులై ఉండండి. తద్వారా రూపాన్ని మించి ఆ అవతలి వ్యక్తి యొక్క ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన ఉనికిని మీ ఉనికి ద్వారా చూడగలుగుతారు. ఉనికి యొక్క స్థితి నుంచి చూస్తే దుఃఖం అంతా కూడా
భ్రమగా గ్రహించబడుతుంది. రూపంతో పోల్చుకోవటం వలన దుఃఖం ఉంటుంది. ఈ గ్రహింపు ద్వారా స్వస్థత అద్భుతాలు సంభవిస్తాయి. ఇతరుల్లోని ఉనికి చైతన్యాన్ని మేల్కోబడటం ద్వారా వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ప్రశ్న: దాన్నే దయ అంటారా? జవాబు: అవును. మీరు అన్ని జీవాలకు మధ్య గల లోతైన బంధం యొక్క ఎరుకే దయ. కానీ దయకు రెండు వైపులుంటాయి. ఈ బంధానికి రెండు వైపులుంటాయి. ఒక్క వైపు మీరు ఇక్కడ ఇంకా భౌతిక శరీరంగా ఉండటం వలన ప్రతి ఒక్క మానవుడి లోతు, ప్రతి ఒక్క జీవరాశితోనూ మీ భౌతిక రూపం యొక్క అనిత్యతను, బాధ్యతను పంచుకుంటారు. మరొక్కసారి మీరు ఈ వ్యక్తికి నాకు ఏది ఒకే విధంగా సమానంగా లేదు అని అన్నప్పుడు మీకు చాలా వరకు సమానత్వం ఉందని గుర్తు తెచ్చుకోండి. ఇప్పటి నుంచి 1 సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో లేదా 70 సంవత్సరాల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరు కూడా వెళ్ళిపోయిన శవాలుగా అవుతారు. ఆ తర్వాత దుమ్ముగా, తర్వాత ఇంకేమీ ఉండదు. గంభీరమైన వినయమైన ఈ గ్రహింపే గర్వానికి స్థానం ఇవ్వదు. ఇది ప్రతికూల ఆలోచన కాదు, ఇది వాస్తవం. దానికి వాళ్ళు మోసుకుపోవడం ఎందుకు? ఆ భావంలో మీకు ప్రతి ఇతర జీవికి మధ్య పూర్తి సమన్వయం ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనలో భౌతిక రూపాల యొక్క అనిత్యతను మీతో సహా లోతుగా ధ్యానించడం ఒకటే. దీన్నే మరణం కాకముందే మరణించు అని అంటారు. దానిలోకి లోతుగా వెళ్ళండి. మీ భౌతిక రూపం కరిగిపోతుంది. అది ఇక లేదు. ఇప్పుడు అన్ని మానసిక రూపాలు, ఆలోచనలు ఇచ్చి చచ్చిపోయే క్షణం వస్తుంది. అయినా మీరు ఇంకా ఉన్నారు. మీరైన దివ్య ప్రత్యక్షతలో ప్రకాశవంతంగా, పూర్తిగా మేల్కొని యథార్థమైనది ఇప్పుడు మరణించలేదు. కేవలం నామాలు, రూపాలు, భ్రమలే మరణించాయి. మీ సత్య ప్రకృతి అయి ఈ మరణం లేని స్థితి గ్రహించే దయ యొక్క మరోవైపు లోతైన అనుభూతి స్థాయిలో ఇప్పుడు మీరు మీ సొంత అమరత్వాన్నే కాకుండా మీ ద్వారా ప్రతి ఒక్క జీవరాశి యొక్క అమరత్వాన్ని కూడా గ్రహిస్తారు. రూపం స్థాయిలో బ్రతుకు యొక్క అనిత్యతను స్థిరత్వంగా మీరు పంచుకుంటారు. ఇవి దయ యొక్క 2 దిశలు. దయ స్థితిలో ఆనందము, దుఃఖముగా వ్యతిరేక భావాలు ఒకటై లోతైన అంతర్శాంతిగా మార్పు చెందుతాయి. ఇదే భగవంతుని ప్రశాంతత. మానవులకు సాధ్యపడగల దివ్యమైన భావనలో ఇది ఒకటి. దీనికి గొప్ప స్వస్థపరిచే శక్తి, మలచగల శక్తి ఉన్నాయి. కానీ నిజమైన దయ చాలా అరుదుగా ఉంది. మరో ప్రాణి బాధపైన కనికరం, అంటే మరొక ప్రాణి పైన కరుణ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరొక ఇంకొక చాప్టర్